అతని కొరకు ఒక 2 నిమిషాలు మౌనాన్ని పాటిద్దామని అనుకుంటున్నాను. దయచేసి ఒక 2 minutes లేచి నిలబడదాం. బీ సైలెంట్ ఫర్ 2 minutes as we have lost the great man of God. ఒక గొప్ప దైవజుని మనము కోల్పోయాం కాబట్టి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చున్నాం. అతని గురించి చాలా తక్కువగా వినున్నాము కానీ అతని మరణము చాలా మంది సేవకుని ఏకము చేసింది. ఇట్ హస్ యునైటెడ్ many men of gods. నిజమైన వాక్యపు జీవితాన్ని బ్రతికి ఉన్నారు అతను. దేవుని నామానికి మహిమ. సో ఇప్పుడు మనము ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం మౌనం చేయలేదు, ఎందుకంటే ఆయన ఆత్మ దేవుని దగ్గర ఉంది ఆల్రెడీ. ఓకే, గొప్ప దైవజనులు, సూటిగా మాట్లాడే దైవజనులు, ధైర్యముతో ఎదుర్కొనే దైవజనులు, గర్జించు సింహము వలె మన క్రైస్తవుని పట్ల మాట్లాడే గొప్ప సేవకులు మనము ఒక జెమ్ని కోల్పోయాము. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏంటో సమాజానికి తెలిసిందే. ఆయన బ్రతికినప్పుడు అంతగా మనము ప్రవీణ్ గారి గురించి వినలేదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రతికిన ఆ జీవితము, ఆయన చేసిన సేవ ఒక సాక్షిగా అతను జీవించారు ఈ లోకములో. సో దాన్ని బట్టి మీకు ఆయన మరణాన్ని బట్టి, ఆయన సాక్ష్యాన్ని బట్టి మీ అందరికి ఏం అర్థమైంది? ఎవరు? అతని మరణము మన జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది, ఆర్ ఎలాంటి మార్పుని మీ 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 జీవితంలో తీసుకొచ్చింది? నేను ఒక విషయం చెప్తాను. ఈ భూలోకములో మన జీవితము శాశ్వతము కాదు. మనం ఈ భూలోకములో ప్రయాణికులం. We are the visitors of this earth. పరలోకము మన ఇల్లు. బ్రతికినంత కాలము ధైర్యముగా సాతాన్ని ఎదుర్కొని భయపడకుండా దేవుని సేవను ముందుకు సాగిస్తూ, దేవుని నామం పేరిట మనకి ఎన్నో శ్రమలు కష్టాలు వస్తాయని వాక్యం ముందుగానే మనకు చెప్పింది. దాన్ని బట్టి దేవునికి మహిమ.
హల్లెలూయా. సో మనము ధైర్యముగా ముందుకు సాగాలి. ఏదైనా ఎవరు చంపినా ఎవరు కొట్టినా సరే, నా యేసు ప్రభుయే నిజమైన దేవుడు. నాకు ఒక సిస్టర్ గారు మొన్న మెసేజ్ చేయడం జరిగింది యూట్యూబ్లో, మరి ఎవరో తెలీదు. పాస్టర్ గారు, మీరు ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు అని మెసేజ్ పెట్టారు. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, అమ్మా, సేవలు రాకముందే మేము డిసైడ్ చేసుకొని వచ్చాం, బ్రతికితే యేసు ప్రభు కొరకు, చావైన యేసు ప్రభు కొరకే అని మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము. నేను యేసు ప్రభు కొరకు చావడానికి సిద్ధమే, చచ్చిన ఆయన సేవలో చేస్తాను కానీ తప్పు చేస్తావు. ఐఎమ్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్. కానీ అంత అజ్ఞాని అయితే నేను కాను. సో ఐ సెడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ మ్యాన్ ఆఫ్ గాడ్స్. నేను ఏమంటున్నానంటే, సంఘస్థులారా, సేవకుల కొరకు ప్రార్థన చేయండి, సేవ విషయమై ప్రార్థన చేయండి. సేవకులు భారముతో కష్టముతో మీ యొద్దకు దేవుని వాక్యాన్ని విడుదల చేస్తూ మిమ్మల్ని దేవుని మార్గంలో నడిపిస్తున్నారు. మీరు ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? దయచేసి సేవకుల్ని దూషించకుండా సేవకుని కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. క్రైస్తవులు ఏకమై అవ్వాలి. క్రిస్టియన్ షుడ్ బి యునైటెడ్. ఆమేన్. ఇట్ వాజ్ వెరీ సాడ్ న్యూస్. అది యాక్సిడెంటో మరి మర్డరో తెలియదు, కానీ ఆ వార్త చాలా మంది క్రైస్తవులని షేక్ చేసేసింది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు, మీరు ఆయన చనిపోయిన తర్వాత కొన్ని రీల్స్ ఆయనని చూస్తుంటారు. మీరు ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారో, ఎంత నెమ్మది కలిగి మాట్లాడుతున్నారో, ఎంత శాంతితో మాట్లాడుతున్నారో, అలాగే సమాధానము కూడా క్లారిటీగా ఇవ్వడం మనం గమనించాం. సో ఆ రీల్స్ అని మాకే బుద్ధి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే చిన్న వయసు క్రీస్తుని దూషిస్తే మేము ఎలా రియాక్ట్ అవ్వాలో ఆ రీల్స్ ద్వారా మేము నేర్చుకున్నాం. కోప్పడక, శాంతితో, సమాధానంతో. ఎందుకంటే ప్రభు సాతాన్ని ఎప్పుడో గెలిచేశాడు. సాతాను ఏం చేస్తున్నాడంటే, తప్పుని తీసుకొచ్చి ఇదే నిజము అని దాని కంప్లీట్గా ఈ లోకంలో ఇదే నిజమని ప్రూవ్ చేసుకోవాలని సాతాను ప్రణాళికలు. కానీ అది యేసు నామంలో చెల్లదుగా. ఆయన ఎప్పుడు ఓడిపోయారు కదా. ఆయన ఓడిపోతే ఆయన మాటలు కూడా ఓడిపోయినట్టే. యేసు ప్రభు గెలిచారు కాబట్టి యేసు నామములో ఆయన మాటలే శాశ్వతం. దేవునికి మహిమ కలుగును గాక.